కొత్తగా చూస్తారు. ఒక అర్జున్ రెడ్డి టైపు బ్లాక్ బస్టర్ అలాంటి హైప్ ఉన్న వ్యక్తిని ఒక్కసారి వచ్చేసి ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీతో వచ్చి ఒక్కసారి చూడండి. ఫిలిం ఇలా ఉందన్న, ఫిలిం హై లెవెల్ యావరేజ్ ఉందంటారు. మరి స్టోరీ అయినా సినిమా అయినా కొద్దిగా లాగ్ ఉందన్న. నేను ఒప్పుకుంటా కాదనంటే యావరేజ్ అని అంటున్నా, కానీ మరీ ఇంత డౌన్ఫాల్ అంటే ఏం లేదు. మరీ అంత డౌన్ఫాల్ అని ఉంటే విజయ్ దేవరకొండ కాదని ఆయన రోడ్ మీద స్టార్ చేసి సంపూర్ణ అట్లాంటి అయితే కాదని ఓటు కించపడతలే. విజయ్ దేవరకొండకి హై లెవెల్ ఇచ్చారు. ఏమేమి అర్థం కాక వన్ రూమ్ కుళ్ళుతోని కుళ్ళు కృతంగా చేతబడి చేసినట్టు చేస్తున్నా మన మీద అయితే అసలు ఐరన్ ఉంచాలా ఏంటి? ఐరన్ ఉంచినా కాదనంటే యావరేజ్ సినిమా మీరు ఖాళీ థియేటర్లోనే చూసారు. ఎందుకంటే ఇలా పర్ఫార్మెన్స్ అయినా మునోల్ ఠాకూర్ అయినా ఏది బిన్నెల కిషోర్ అయినా బిన్నెల కిషోర్ కొద్దిగా తక్కువ ఉంచిన సాంగ్స్ అయినా 2 songs ఉన్నాయి, అల్టిమేట్ ఉన్నాయి సాంగ్స్. యాక్టింగ్ అయినా వేరే లెవెల్ యాక్టింగ్ ఉంది. కొద్దిగా స్టోరీలో అంత బడ్జ్ లేదు, కొద్దిగా స్టోరీలో ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. గీతా గోవిందం 2 Part 1 అంటే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్. ఓవరాల్ గా సినిమా అల్టిమేట్ ఉంది. ఎమోషనల్ ఇక్కడ పేరు పెట్టేది ఏం లేదన్న. ఓవరాల్ 5 కి 4 ఇస్తున్నాను. రోజుల్లో అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి, ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం. కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అనే బతికే ఒక కుర్రాడి లైఫ్ స్టోరీ. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న అదే గీతా గోవిందం స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీసేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద. రీసెంట్గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్లో వచ్చేస్తాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాస్ట్ తీసుకునే బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, ల్యాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిస్కౌంట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సింది లుక్స్. విజయ్ దేవరకొండవి, మృణాల్ ఠాకూర్వి, ఇంకా అందులో కనిపించే కొందరు యూట్యూబ్ స్టార్స్ని చాలామంది మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. దానికైతే ఒక మంచి ఛాన్స్ ఇచ్చారని ఒప్పుకోవచ్చు దిల్ రాజు గారిని. దీంట్లో వీళ్ళు చేసిందల్లా ఏంటి అంటే ఏదో స్లోగా తీసుకెళ్ళి ఎమోషనల్ క్యారీ చేసి ఏడిపించేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు. కానీ వీళ్ళు పెట్టిన టైటిల్గా ఆ సినిమాకి ఓకే బాగా ఇచ్చేసారని నాకు అనిపించింది. థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మనకి శ్రీరస్తు సోమస్తు సీతమౌట్లో సినిమాలు చెట్టి ఈ సినిమాలతో పోల్చొచ్చు ఈ సినిమాని. ఇంకా పరశురామ్ డైరెక్షన్ కోసం మనం చెప్పాలన్నా కొత్తగా చెప్పేదే ఉండవు. ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ బాగా చూసే సినిమాలు. బట్ ఈ సినిమాని కూడా అదే విధంగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే డైలాగులు కానీ ఎక్కడ ఎటువంటి లొంగ డైలాగులు, డౌన్ మీనింగ్లు, ఎటువంటి లిప్ లాగులు లేకుండా చాలా నీట్గా చాలా క్లీన్గా తీసాడు సినిమాని. పక్క యూబై సర్టిఫికేట్ అనమాట. ఫ్యామిలీస్ పక్కగా వచ్చి చూడొచ్చు. యూత్ కనెక్ట్ కంటెంట్ కూడా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాకుండా ఫస్ట్ లాస్ట్ ఒకే మీటర్లో మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఒక అరగంట ఉంటాడు. ఆయన కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. బట్ అంటే ఇప్పుడు యూత్ నా క్రమంలో పెళ్లి లేట్ అయిపోయింది అని చాలా మంది కుర్రలు తప్పులు చేస్తున్నారు కదా. మనకి పెళ్లి లేట్ అయితే అన్నగారి పిల్ల మన పిల్లలని కూడా వదిన అక్క చెల్లెని చాలా ఎథింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎథింగ్స్ చాలా బాగా తెరిపించారు. ఇంకా దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఆయన మార్క్ తగ్గ సినిమాలు ఏమీ నిర్మించలేదు. బట్ ఈ సినిమాతో పోలిస్తే ఆయన మార్క్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు దిల్ రాజు అని అనిపించింది. విజయ్కి అయితే చాలా రోజులుగా ఒక హిట్ కోసం తగిలిస్తున్నాడు. బట్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందరం సాంగ్లు అటు ఇట్లు ఉన్నా, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా ఎమోషన్ అయ్యాం కూడా. ఐరన్ మంచలేదు దించాడంటున్నాడు. లేదన్నా ఐరన్ నిజంగానే అంటే ఈ సినిమాకి ఐరన్ వంచాల్సిన అవసరం లేదు. అందంగా ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి చూసే సినిమా. బట్ యూత్కి మాస్ ఆడియన్స్కి ఎక్కువ కరెంట్ కావచ్చు. ఎందుకంటే మాస్ ఆడియన్స్కి తగ్గ సీన్స్ పెద్దగా ఏమీ లేవు. టోటల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి ఫుల్ క్లాసీ మూవీ అనమాట. బట్ ఇంటర్వెల్ ముందు సీన్, బట్ క్లైమాక్స్ సీన్ అయితే మాస్ ఆడియన్స్ బాగా కేకలేస్తారు. బాగేం లేదన్న. అర్థం చేసుకుంటే దానికి అంత గొప్ప సినిమా ఉంది, అర్థం చేసుకోకపోతే అది యావరేజ్ మూవీగానే ఉంటుంది. బట్ ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అయితే ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నేను చెప్పను, కానీ ఒక డీసెంట్ హిట్ అయితే ఒక జస్ట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. ఈస్ట్ గోదావరి మాట్లాడే